వెలుగుతున్న దీపాలు మన మహిళల సంఘాలు, వెలుగుతున్న దీపాలు మన మహిళల సంఘాలు, నవజీవన కిరణాలు అభివృద్ధికి ఆనవాలు, నవజీవన కిరణాలు అభివృద్ధికి ఆనవాలు. ఒలె 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 ఉయ్యాలో వంత పాడుకోవమ్మ ఉయ్యాలో, ఒలె 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 ఉయ్యాలో వంత పాడుకోవమ్మ ఉయ్యాలో. Movement of self-regulation. Mother, wife, daughter and sister are the various roles we assume to nurture our family. Acting as the backbone of our family, we strive relentlessly for its well-being. Earlier, when we were restricted to our own work and the needs of our family, we had no awareness of people around us. We always required someone to accompany us wherever we went. But after the formation of self-help groups, we have witnessed a major change in ourselves. Our self-confidence has increased and we are able to speak boldly and conduct ourselves independently. సంఘంలో చేరిన మొదలు జర మంచిగా తీసుకుంటున్నామా, బ్యాంక్ ఏందో తెలియదు, ఇంట్లోకి వచ్చినామంటే బ్యాంకులకు రాకట సంతకాలు పెట్టుడు. మనం బయటకు ఎలా వెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలనే విషయం నాకు తెలిసేది కాదు. అయితే దీంట్లోకి వచ్చిన నుంచి నేను ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నా, కలెక్టర్ కానీ పీడీ కానీ. ఇంతకుముందు నేను కూడా ఈ బుక్ కీపర్గా చేయకముందు కానీ లీడర్గా ఉండకముందు కానీ బయటకు వెళ్ళడానికే చాలా భయపడేదాన్ని. ఇప్పుడు కొంచెం ధైర్యంగా బయటకు వెళ్ళి మాట్లాడాలని, అన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు కూడా చాలా అనిపిస్తుంది. మీరు ఇంట్లోనే ఉంటే ఏది తెలియదమ్మా, మీరు బయటకు వచ్చి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఎంతోమంది మాకు చెప్పి తీసుకెళ్తే అప్పుడు మేము 13 మందిమి 50 రూపాయలు వేసుకొని అప్పుడు నన్నే లీడర్గా ఉండు, ఫస్ట్ లీడర్గా నువ్వు ఉంటేనే బాగుంటుందంటే నేనున్నాను. అప్పటి నుండి నేను ఇక లీడర్గానే పనిచేస్తున్నాను. తర్వాత ఇక అన్ని విషయాలు తెలిసిపోయినాయి మాకు. ఒక 50, 100, 1000 అంటే మేము ఎక్కువసార్లు వేయించేవాళ్ళం కాదు, ఎందుకంటే మాకు డబ్బు అంతగా చూసేవాళ్ళం కాదు. అట్లాంటిది ఇప్పుడు లీడర్గా ఉండి 10,000, 20,000, 50,000 అన్నీ వేయిస్తున్నాం, చూస్తున్నాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముందున, గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. Self-help groups or SHGs have become the secret of success for many rural women of our country. As on March 2010, our country is estimated to have 69 lakh SHGs with savings of 10,000 crore rupees, and 48 lakh of these SHGs have received bank loans of 28,000 crore rupees. In Andhra Pradesh, about 1 crore women have formed into 10 lakh groups and are handling savings of 3,000 crore rupees. This amount is being circulated as loans within the members. In AP, SHGs didn't stop with the formation of self-help groups alone. All the SHGs in the villages have formed into a village organization, and all the village organizations in a mandal are organized into a federation. This formation has strengthened all the SHG members even more. Though our SHGs are widespread, we are not utilizing their potential to the fullest. A majority of the SHGs are facing certain constraints like lack of proper bookkeeping, auditing, fund utilization, etc. As a result, members don't have clarity of the transactions and they are distributing the savings among themselves frequently. Since there is no practice of paying interest on the savings, there is no growth in the savings. సంఘం సభ్యులు సంఘం పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళ పొదుపులు ఏంటి, మా అప్పులు ఎన్ని ఉన్నాయి, అసలు బుక్ కీపర్ రాస్తున్నారా లేదా, వాళ్ళ పొదుపులు వసూలు చేస్తున్నారా తప్ప సంఘంలో క్లియర్గా ఉన్నాయా లేవా అనే వాళ్ళ సంఘం సభ్యులకు తెలియదు ఇంతవరకు. Lack of regular elections and dependency on promoters for managing the basic functions of the groups are also major problems for our SHGs. Movement of self-regulation is the solution to all these problems.
చాలా సంఘాలలో ఆ సభ్యుల యొక్క స్వయం నియంత్రణ అనేది లోపించింది. ఎందుకంటే ఈ సంఘాలు వాటి యొక్క సమాఖ్యలు ఎక్కువ ఆ సంఘాలను ప్రమోట్ చేసిన సంస్థల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ మాస్ సంస్థ ఈ స్వయం నియంత్రణ మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది. దీన్నే మేము స్వయం నియంత్రణ ఉద్యమం అంటున్నాము. The movement of self-regulation refers to setting up of our own agenda, having self-control and command over our group and executing all the processes by assuming complete responsibility. We support a child only until the child learns to walk on its own. It's not possible to walk along with the child forever. In the same way, outside agencies and people can only motivate us and guide us. We can't depend on them forever to manage our group. Is this dependency good for our groups? మనం ఏర్పాటు చేసుకున్న సంఘాలు మన డబ్బులు ఇందులో పొదుపు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనమే నిర్వహించుకుంటున్నాం కాబట్టి మనకనేది ఆ బాధ్యత ఉన్నది. ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఎవరో పెత్తనం చేస్తే ఇంత శ్రద్ధ అనేది ఉండదు. ఇంతకుముందు మా సభ్యులకు వేరే ఎవరో వచ్చి బుక్స్ రాస్తుంటే మాకు ఏ విషయాలు సరిగ్గా తెలిసేటివి కావు, మా సభ్యులకు తెలిసేటివి కావు. ఇప్పుడు మా సంఘంలో ఒక సభ్యురాలైన నేనే రాసుకోవడం వల్ల మా సంఘం వాళ్ళకు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని మా అందరి సమక్షంలో సంఘ సమావేశంలోనే మాట్లాడుకొని రాసుకోవడం వల్ల అన్ని విషయాలు అందరికీ తెలియడం వల్ల చాలా సంతోషంగా ఉంటున్నాం. All the funds in the groups are ours. When we own the funds, we own the group too. So the regulation and control of our group should also be with us. Hence, we have to assume responsibility of our groups and the federation. Many of us might have a doubt if we can run the group on our own. It's a proven fact that anything and everything can be learned, if it is learned with interest and devotion. About 6,000 SHGs, which have been organized into 172 village organizations and 6 federations in Kamareddy cluster of Nizamabad district of Andhra Pradesh, are striving relentlessly for the movement of self-regulation. పేదలే తమ సంస్థల్ని ఏర్పాటు చేసుకుని ఈ సంస్థల ద్వారా సుమారు 1 కోటి మంది మహిళలకు మరి అనేక విధాలుగా చేయూతనిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సంస్థలను సుస్థిరత కల్పించడానికి ఈ సంస్థలు స్వయం నియంత్రణ ఉద్యమం ద్వారా ముందుకు సాగడానికి ఏపీ మాస్ సంస్థ సర్ప్ సంస్థ గత 2 ఏళ్ల నుంచి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి క్లస్టర్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. చక్కటి అనుభవాలు ఈ 2 ఏళ్లలో రావడం వలన మనం ఈ ఉద్యమాన్ని రాష్ట్రం అంతటా కూడా అన్ని గ్రామ ఐక్య సంఘాల్లో మండల సమాఖ్యల్లో తీసుకువెళ్ళడానికి ప్రారంభించడం జరిగింది. To achieve self-regulation in our SHGs, we need to undertake a few important activities. They are growth in savings and loan services, continuous learning and training, standardized bookkeeping, regularized auditing process, annual planning, standardized maintenance of reports, regularized election process, having own funds and community activists. Savings hold the key for self-reliance. పొదుపుల వలన నాకు చాలా లాభాలు ఉన్నాయి. పొదుపులు ఇంతకుముందు చేసుకుంటే నేను ఎంత పొదుపు చేసేదాన్నో నాకు అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు సంఘంలో చేరినప్పటి నుండి నాకు పొదుపు అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు నాకంటే 20,000 నా సొంతంగా ఉన్నది ఇప్పటి వరకు పొదుపు. ఇంకా 10 సంవత్సరాల వరకు నాకు అంటూ 50,000 అట్లా పెరుగుతూ ఉండాలి. నాకు పొదుపు మీద ఆధారంగా పొదుపే నాకు ఒక ధీములాగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి చేతి చాపకుండా నాకు పొదుపు ఒక ఆస్తిలాగా అని కావాలనుకుంటున్నాను. When we are young, we can work hard and earn money. But during our old age, we will not have the same energy to work and earn. To lead a respectable life, even during our old age, we must have more savings. Our savings can be used not only for our activities like our child's education, marriage, agricultural investment and construction of houses, but they can also be used to handle unexpected circumstances effectively.
Savings increase our status. ఒకవేళ ఇప్పుడు ముసల్తనానికి వచ్చిన వాళ్ళైతే కొడుకులతో కానీ బిడ్డలతో కానీ వాళ్ళకు లొల్లి గొడవ ఏదన్నా వచ్చినట్టయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకవేళ నువ్వు మమ్మల్ని చనిపోతే బయట పారేయకున్నా కూడా నేను సంఘంలో డబ్బులు కట్టుకుంటా ఉన్నా కాబట్టి 20,000 రూపాయలు నాకు సంఘం నుంచి వస్తాయి, ఆ డబ్బులతోనే నన్ను దహనం చేయొచ్చు, నువ్వేంద్ర నాకు పెట్టేదన్నంత ధీమాగా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం మహిళలకు స్వాతంత్రం అనేది వచ్చింది. Saving small amounts of money will not help. We have to ensure that our small savings grow into large amounts with the passage of time. For that to happen, we must stop taking back our savings periodically. ఫస్ట్లో మేము గ్రూప్లో డబ్బులు ఎత్తుకొని మనిషికి తలా ఒక్కలము 800 పంచుకున్నాము. దానిలో ఎక్కడ ఖర్చు అయినాయో ఏం ఖర్చు అయినాయో తెలియడం లేదు. లేక ఇప్పటి నుండి పొదుపులు మనమే అది చేసుకోవాలి, ఓలే ఆలమించుకోవాలి. మిత్తిలకి ఇచ్చుకుంటే ₹1 వచ్చినా కూడా మేము లాభపరుస్తాం కాబట్టి ఒకళ్ళొకళ్ళు చొప్పున 1 లక్షనో 2 లక్షలో 50,000 ఇట్లా రికవర్ అవుతుంటే మనకే మంచిగా ఉంటాయని చెప్పి పంచుకోవడం లేవు డబ్బులను. Lakshmi is a simple rural woman like us. From her 20 years of age, she started saving 40 rupees a month with her group. Her group paid an annual interest of 6% for her savings. By the time Lakshmi turned 60 years old, her savings increased to 76,514 rupees. The amount actually saved by Lakshmi is only 19,200 rupees. But as she stopped taking back her savings and saved it continuously for 40 years, her savings increased to 4 times, that is, to 76,514 rupees. If Lakshmi would have increased her savings by 10 rupees for every 5 years, her savings would have grown much more. We should reclaim our savings only when we withdraw our membership from the group. We should secure all the details of the nominees and enter them in the passbooks. We should add interest regularly to our savings in the group, and we should also ensure that this rate of interest is higher than the bank's interest on our savings account. ఖర్చులు పోగా మిగిలిన దాన్ని సంవత్సరానికి ఒకసారి జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు లెక్కలు అనేటివి చేసి ఆ లెక్కల అన్నీ చేయగా ఖర్చులు పోగా మిగిలిన దాన్ని నికర మిగులు అంటాం. ఆ నికర మిగులును వాళ్ళకి సభ్యులకే 88% బోనస్ పంచడం జరుగుతుంది. ఈ బోనస్ మనం కట్టిన దానికి ఏమొస్తుంది అని అప్పుడు అనుకున్నాము, కానీ ఇప్పుడు కట్టిన దానికంటే ఎక్కువ కూడా బోనసే ఉన్నది మా సంఘంలో. అయితే Retaining our savings in the group for a longer period of time not only helps our savings to grow, but also enhances our scope for securing a large amount of loan. Our savings will grow only when we lend them as loans and recover both the loan amount and its interest on time. When the savings of every individual in our group increases, the savings of the entire group also increases automatically. This enables our group to strengthen further. Availing loans has become easy for us after we have formed into SHGs and we started saving. Our groups are helping us to avail convenient loan facilities like reasonable interest rate, which can be repaid in smaller installments with gradually depreciating loan. ఇంతకు ముందుకు బయట తెచ్చుకున్నాము, సౌకర్ల దగ్గర వేరే దగ్గర ఇట్లా అప్పులు తెచ్చుకుంటా ఇది చేసుకున్నాము. ఇప్పుడు గ్రూపులలోనే తెచ్చుకుంటా ఇది చేసుకుంటే బయటనేమో వడ్డీ ఎక్కువ అయిపోతుంది. 5 రూపాయలు 6 రూపాయలు ఇచ్చిర్రు, ఇలా 80 పైసలు రూపాయి ఇస్తుండ్రు. ఇట్లా చేసుకుంటా కట్టుకుంటున్నాం. We should calculate and plan the number of installments and the number of months for repaying our loans. We should not depend on our crops for repayment of our loans. At times, our crops might fail due to unexpected environmental conditions. During such times, repayment of loans might become difficult. So we must make it a habit to repay our loans in small and regular amounts every month. అమ్మ, మీరు 6 నెలలకోసారి పద్దులు కట్టుకుంటారు కదా మీ సొంత అప్పులు, అదే మీరు నెలకోసారి అసలు వడ్డీ కట్టుకున్నా మీకు కొద్దిగా తేరిపోతానట్టు. ఒకటేసారి కట్టాలంటే మీతో కాదు కదా. చెప్పలే మీకు ఒకవేళ పంట రాకపోదు, చేతికి అన్నీ ఒకటేసారి కావాలంటే కట్టలేరు కదా. We should keep up our word. We must make use of our loan carefully. We should pay both the loan and its interest amount on time. This enables the members of our group to confide in us. డబ్బు తీసుకుంటున్నాము, ఇది డబ్బు తీసుకుపోయి 10,000 20,000 తీసుకుపోయి ఇంత బళ్ళను కొనుక్కుంటున్నాము, ఏదో ఎంత ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడ్డ ఇంట్లో కట్టుకుంటున్నాం మళ్ళీ డబ్బు. మేము 10,000 లోను తీసుకున్న నుంచి ఒక బర్రెని కొనుక్కొని అవి పాలు పోసుకుంటా ఒక్కొక్కటి ఇన్ని బర్రెలు అయినాయి.
ఇంతకుముందు మాకు బాగా ఉంది. ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపుతున్నాం, ఇంత తిందామంటే తిండికున్నది, ఇంత పూర్తి ఉన్నాం. 30,000 అప్పు తీసుకున్నా. అప్పుతోటి మిషన్ కొనుక్కున్నా. మిషన్ తోటి పని చేసుకుంటున్నా. రోజుకు 100 రూపాయలు వస్తాయి. పుల్పుల చేరు నుంచి కార్ఖానాకు అవసరం ఉండి పైసలు తీసుకున్నా. 25,000 డబ్బు తీసుకున్నా. 60 మంది లేబర్కు బతికిస్తున్నా. We should take into consideration the expenses of our group and the interest rate on the savings of all the members to determine the interest rate for the loans that we lend. Only when we pay the interest on the loans, our group can pay the interest on our savings. అప్పులు ఇంతకుముందు 6 నెలలకోసారి 3 నెలలకోసారి చెల్లించేవారు. కానీ దేనివల్ల అయితే సంఘం లాభం నడుస్తుందని తెలుసుకొని స్వంత నిధి అప్పులు సక్రమంగా చెల్లిస్తున్నారు. అసలు వడ్డీ 2 చెల్లిస్తున్నారు కాబట్టి వాళ్ళ స్వంత నిధి యొక్క అప్పు అనేది పెరుగుతుంది. దానివల్ల వడ్డీ కూడా సొంత నిధి వడ్డీ కూడా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే సభ్యులకు లాభం అనేది ఎక్కువగా వస్తుంది. Our needs and requirements increase with time. To meet the growing demands and needs, we need big loan amounts. To be eligible for securing a big loan amount, we have to increase our savings. Our group should recover all the loans given to the members. Even during tough situations of repayment, we must ensure to recover at least 97% of the loan amount. All the members of the group should be given an equal opportunity to avail the loan facility. While lending loan to a member, we have to check her savings in the group and her repaying capacity. We have now evolved as owners of our groups and federations. Our illiteracy causes a threat not to us alone, but to the other members of our group and our institutions too. So, we have to be financially literate and understand all the financial transactions happening within the group. This will help us to carry out all our activities with ease. Though all of us may not graduate to the level of bookkeeping and auditing, each one of us should be able to understand at least our individual transactions in the group. If some educated person from our group gets trained with all the financial activities like bookkeeping and auditing, we can execute and control our group ourselves. సభ్యులపై సొంత నిధి అప్పు 10,300 రూపాయలు. సభ్యులపై గ్రామ సంఘం అప్పు 4,060 రూపాయలు. సభ్యుల బ్యాంక్ అప్పు 10,000 రూపాయలు. Training might seem difficult initially, but it becomes easy if we are determined and learn it with the cooperation of other members. నన్ను మా గ్రామ సంఘం నుండి రిసోర్స్ బుక్ కీపర్స్గా సెలెక్షన్ చేసి మండల సమాఖ్యకి ట్రైనింగ్ కొరకు పంపించారు. నేను అక్కడ 3-4 డేస్ అలా ట్రైనింగ్ తీసుకున్నాను. రిసోర్స్ బుక్ కీపర్స్గా ట్రైనింగ్ తీసుకొని నేను గ్రామాలకు వెళ్ళి అక్కడ ఎస్హెచ్జి మెంబర్స్ని సెలెక్షన్ చేసుకొని వాళ్ళకు బుక్స్ రాయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. When we purchase a sari, we pay money as soon as we select the sari and our transaction ends there. But in our savings group, our loan transactions extend for over a year. Our savings transaction stays active as long as we remain as members of the group. It's difficult to remember all the transactions which extend for years together. Hence, it's very important to have a standardized bookkeeping process to record all our transactions from time to time. This helps us to verify all our accounts and transactions even after many years. Bookkeeping ensures safety for the savings of all the members and for the group's treasure. Outside agencies and banks can also understand all the financial details of the group with ease if our accounts are maintained well. This develops trust in them about our SHGs. వీళ్ళంతటా వీళ్ళుగా వీళ్ళు వచ్చి పాస్బుక్ అప్డేట్ చేయించుకొని తీర్మానం రాసుకొని మీటింగులు పెట్టుకొని అప్పుడప్పుడు అవసరం ఉంటే ఆ మీటింగ్ మమ్మల్ని పిలుస్తూ ఎంతో జాగ్రత్తగా ఆ బుక్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఆ అప్పులన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఒక చెప్పాలంటే ఇంత ఇల్లిటరేట్గా ఉన్న దీంట్లో కూడా వాళ్ళు బాగా ముందుకొచ్చారు. ఇది ఈ రకమైన